మాట నిలబెట్టుకున్న జమ్మికుంట మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ పొనగంటి రాము. మున్సిపల్ ఎన్నికలలో హామీలో భాగంగా వార్డులో ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు డిపాజిట్, ఆడపిల్ల పెళ్లికి 10,116 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారని ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం రోజు 9వ వార్డులో జరిగిన ఒక ఆడపెళ్లి, వారికి 10,116 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అమ్మ జరగాలి ఈ ఫోటో తీ టైంలో లేవద్దు. మేము పొనంటి రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగినది. అతను మాకు ఒక హామీ ఇవ్వడం జరిగినది. అది ఏంటంటే ఆడపిల్ల పెళ్ళి అయితే మాత్రము 10,016 రూపాయలు ఇస్తారని మాకు మాట ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆడపిల్ల పుట్టగానే 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తారని అన్నాడు. అందుకు గాను అట్టి యొక్క హామీని ఈరోజు మాకు సభాముఖంగా నిర్వహించినాడు. కాబట్టి అతనికి కృతజ్ఞతతోటి ఉంటామని తెలియజేస్తున్నాడు. మోత్కులగూడెం గ్రామ ప్రజలకు నమస్కారం. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మేము గెలిచిన వెంటనే ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పెళ్ళి అవుతుందో వారికి ఆర్థిక సహాయంగా 10,016 రూపాయలు అందిస్తామని మాటిచ్చినాం. అదేవిధంగా ఈరోజు 9వ వార్డులో మొట్టమొదటి పెళ్ళి కంది వర్ష, ఆ అమ్మాయి పెళ్ళి అవుతుంటే మా పెద్దల సమక్షంలో, మా యువత సమక్షంలో మాటిచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకునే విధంగా వారికి 10,016 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే 9వ వార్డులో కూడా ఎవరైతే ఆడపిల్ల పుడితే వారికి కూడా 5,016 రూపాయలు డిపాజిట్ బాండ్ కింద అందిస్తామని చెప్పినాం. అదేవిధంగా కూడా మున్ముందు అటువంటి కార్యక్రమాలకు 100% ముందుంటామని మాట ఇచ్చినామంటే దాన్ని తప్పకుండా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఒక సహాయ కార్యక్రమాలే కాకుండా ఇంకా మోత్కులగూడెం గ్రామంలో అయినా కూడా, లేదంటే 9వ వార్డులో, ముఖ్యంగా 9వ వార్డులో అయితే అభివృద్ధి కార్యక్రమాలలో 100% ముందుండి మా యొక్క మోత్కులగూడెం ప్రజల ఆపదలో ముందుండి, అన్నిట్లలో ముందుండి, వారి సహాయాలకు అన్నిటికీ ముందుండి కూడా ఈ గ్రామ అభివృద్ధి చేస్తామని అందరి సభాముఖంగా తెలియజేస్తూ, మరొకసారి చెప్తున్నా, ఎక్కడైతే మనం మాట ఇచ్చినా, ఏ మాట ఇచ్చినా కూడా దాన్ని తప్పకుండా నెరవేరుస్తానని ఈ సభాముఖంగా మా గ్రామ పెద్దల సమక్షంలో, యువత సమక్షంలో తెలియజేస్తూ, అలాగే మహిళలకు కూడా ఏదన్నా అవసరం ఉంటే మొన్న కూడా ఉమెన్స్ డే రోజు తెలియజేసినాం. వాళ్ళకి, మహిళలకు ఏదైతే అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా ముందుండి నడిపిస్తామని, అదేవిధంగా మా సొంతంగా ఏదైనా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే వారు మా ముందుకు తీసుకొస్తే కంపల్సరీ వారికి కూడా సహాయం చేస్తామని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమం అయినా మాకు చాతనైన కాడికి కంపల్సరీ 100కు 1000% ముందుండి ముందుబడి చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.